సో మనకి ఇక్కడ ఏంటంటే ఇంటరాపరబిలిటీ వస్తుందబ్బా. ఓకేనా. ఇంటరాపరబిలిటీ అంటే ఏంటంటే డిఫరెంట్ సిస్టమ్స్, మనకి సిస్టమ్ 1 ఇట్లాగా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి మనకి. సో ఎన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటే, సో ఈచ్ సిస్టమ్ ఫాలోస్ దేర్ ఓన్ ఫార్మాట్ ఆర్ టైప్ అలా యూజ్ చేస్తది. సో ఈ సిస్టమ్స్ అన్ని ఒకదానికొకటి ఇంటరాక్ట్ అవ్వాలి అంటే దే మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ ద డేటా బిట్వీన్ దీస్ సిస్టమ్స్. మనకేం కావాలంటే ఒక బస్ అనేది అవసరం, ఎంటర్ప్రైజ్ బస్ అనేది. సో మనకి ఈ మ్యూల్‌కు ముందు మనకి ఆర్కిల్ ఓఎస్బి అనేసి, తర్వాత ప్రతి ఒక్కరు వెండర్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇంటిగ్రేషన్ సిస్టమ్స్. ఐబీఎం, ఆర్కిల్, తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్, తర్వాత యాపియన్ ఇట్లా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ దే హ్యావ్ ప్రొవైడెడ్ ద ఇంటిగ్రేషన్ సిస్టమ్. ఇట్లాగే మనకి మ్యూల్ ఎలా వచ్చిందంటే మ్యూల్ ఈఎస్బి. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ తీసుకుంటే ఇప్పుడు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే క్యారీ చేస్తాయి కదా డేటా. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే డేటానే క్యారీ చేస్తాయి కదా, ఇన్పుట్ డేటా తీసుకొని అవుట్పుట్ డేటా అవును ఇస్తుంది కదా. అవును. ఇప్పుడు మీకు ఎట్లా అంటే చెప్తున్నాను. సరే, ఇవన్నీ మనకి ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్. అంటే ఆ వర్డ్స్ అవి ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే అట్లాగా మనకి ఇంటర్వ్యూలో కూడా మనము అట్లాగా వి హ్యావ్ టు టాక్ లైక్ దట్ అనమాట. ఇది ఒక ఎంటర్ప్రైజ్ సిస్టమ్ 1. సో ఇది ఎంటర్ప్రైజ్ సిస్టమ్ 2. ఇట్లా ఎంటర్ప్రైజ్ సిస్టమ్ 3. ఎంటర్ప్రైజ్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఇవన్నీ సేల్స్ ఫోర్స్ కానీ జావా అప్లికేషన్స్ కానీ ఇవి అన్నమాట. ఇక్కడ మనకి ఇది జావా, ఇది సేల్స్ ఫోర్స్, నెక్స్ట్ ఇది ఎస్ఏపి. ఇట్లా మనకి సిస్టమ్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి అనదర్ సిస్టమ్ మెయిన్ ఫ్రేమ్స్. ఓకే, మెయిన్ ఫ్రేమ్స్. ఇట్లాగా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. సో మనము we want to talk, these systems mutually want to talk to each other. They want to exchange the data between themselves. సో దానికి ఏంటంటే మనం పాయింట్ టు పాయింట్ అంటే మనం ఒక డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఇక్కడ ఒక సిస్టమ్ పెట్టేసి మనము జావా నుంచి వచ్చిన దాన్ని తీసుకొని మళ్ళీ ప్రాసెస్ చేసి మళ్ళీ మెయిన్ ఫ్రేమ్స్ పంపించాలంటే మనకు ఒక బస్ లాగా ఉండాలన్నమాట, ఎంటర్ప్రైజ్ బస్సు. ఇదే నథింగ్ బట్ మ్యూల్ ఈఎస్బి. ఇది మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది మ్యూల్ ఈఎస్బి. ఇది మ్యూల్ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్ అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ సిస్టమ్ నుంచి వచ్చిన డేటా మనము డైరెక్ట్ గా ఈ ఏదైతే ఈఎస్బి అనే మనకి ఒక సాఫ్ట్వేర్ ఉందో, సో ఇక్కడ మనము మెసేజ్ యొక్క ఎన్రిచ్మెంట్, మెసేజ్ ట్రాన్స్ఫర్మేషన్, మెసేజ్ ప్రాసెసింగ్, మెసేజ్ హ్యాండిలింగ్ ఇవన్నీ జరుగుతాయి దీంట్లో. మెసేజ్ ఎన్రిచ్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్, తర్వాత బిజినెస్ లాజిక్ ఇన్ కేస్ ఉంటే, తర్వాత రౌటింగ్, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఈ లాజిక్స్ అన్ని మనకి మ్యూల్ ఈ యూఎస్బిలో. సో ఇక్కడ సేమ్ మళ్ళీ మనకి సేమ్ సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్
సో సేమ్ మనకి సేమ్ సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ కూడా. సో ఈ జావా అనే సిస్టమ్ వాంట్ టు కనెక్ట్ టు దిస్ PHP సిస్టమ్. సో in middle we have a mule ESB. So whatever request comes from the Java, mule handles that Java. Is it a REST call, or is it a SOAP call, or it's a file based processing? It recognizes and it takes the data, and then it routes the data to a specific system. Based on the routing logic, it will routes to a specific system, and before routing it will enrich the message, enrich the data, transformation, apply some transformation on the existing data, some if required it will do the business logic, and then finally it routes the data to specific system. Clear? Clear అండి. అంటే in case do you have any questions na? This is the correct time to ask. అంటే అదేలే ఐడియా ఉంది అంటే మనం మళ్ళీ మిస్ అవ్వకుండా అన్నమాట. అవునవును, అర్థమైంది. ఇది కొంచెం ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? సో క్లియర్. ఇక్కడ మనకి డేటా ఫార్మాట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, మనం ఆల్రెడీ చూసాం కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. అండ్ SAPలో SAP యాక్సెప్ట్స్ IDOC ఫార్మాట్ ఆర్ BAPI. మెయిన్ ఫ్రేమ్స్ అది ఓల్డ్ సిస్టమ్ కాబట్టి లెగసీ ఫార్మాట్ ఉంటుంది, ఏదో XYZ X అనే ఫార్మాట్. దెన్ PHP తీసుకుంటే మేబీ JSON యాక్సెప్ట్ చేయొచ్చు, XML డేటా, TXT ఫార్మాట్, లేదంటే సమ్ ఫ్లాట్ ఫైల్, ఇట్లా ఫార్మాట్స్ ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? సో నెక్స్ట్ ఏంటంటే మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అనేది ఇంటరాపరబిలిటీ అంటారండి. ఇంటరాపరబిలిటీ ఏంటంటే, సో ఈచ్ సిస్టమ్ హ్యాస్ దేర్ ఓన్ ఫార్మాట్, డేటా ఫార్మాట్ అండ్ టైప్ defined and using in their throughout the application or project. So one system want to interact with other system. So this interoperability అంటే ఏం లేదు. సో ఒక్కొక్క సిస్టమ్ మనకి సేల్స్ ఫోర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తుంటది. సో మనము వాటిల్ని యాక్సెస్ చేసుకోవాలి, ఆ సిస్టమ్స్ని. జావా అప్లికేషన్, జావా పోర్టల్ నుంచి మనం SAPని యాక్సెస్ చేయాలంటే SAP సిస్టమ్ వాళ్ళు మనకు ఒక వెబ్ సర్వీస్ని ఎక్స్పోజ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ చెప్తాను, ఇది ఇక్కడ కూడా నోట్ చేద్దాం. మనం జావా నుంచి SAPకి మనం కాల్ చేస్తున్నాం అనుకోండి, SAP వాడు he has to expose a REST service, web service. సో మనము వాడిచ్చిన URL, ఆ రిక్వెస్ట్ ఫార్మాట్ ఏదైతే ఉందో అది వాడు XML అంటాడా, లేదంటే JSON అంటాడా, లేదంటే ODataనా, లేదంటే ఇంకేదైనా XML. సో బేస్డ్ ఆన్ దిస్ డేటా, ఇవన్నీ జస్ట్ ఆప్షన్స్, ఇవి పంపిస్తాడని కాదు. అంటే వాడు తయారు చేసుకున్న దాన్ని బట్టి వీ హ్యావ్ టు మేక్ ద రిక్వెస్ట్ టు SAP. సో విల్ పిక్ వన్ అండ్ విల్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే విల్ ప్రిపేర్ ఏ కాల్ టు SAP. ఇది మామూలుగా. సో ఈ పని ఇది జావా టు SAP అని చెప్తున్నాను మీకు. సేమ్ ఇట్లాగే ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్ కైనా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది మనకి. సో ఇన్ కేస్ ఇక్కడ మనకి .NET ఉండొచ్చు, నెక్స్ట్ ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఉండొచ్చు, ఇట్లాగా.
PHP. సో ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఏం చేసామంటే ఈ జావా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దే వాంట్ టు టాక్ టు SAP. సో మనం మ్యూల్ ESBలో మనం డిజైన్ చేస్తాం. ఫస్ట్ దానికి ఎలా డిజైన్ చేస్తాం అంటే, సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. దే డైరెక్ట్లీ జావా డోంట్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ SAP. సో మనం ఏం చేస్తామంటే జావా బదులు లేదంటే మనకి ఆ డేటా DBలో ఉండొచ్చు. సో మనం ఏం చేయాలి, మ్యూల్ ESBని యూజ్ చేసుకొని SAP సిస్టమ్ని కాల్ చేయాలి. సో మనకి SAP వాడు మనం ఇక్కడ చూసినట్టు వాడు వెబ్ సర్వీస్ అయినా ఎక్స్పోజ్ చేయొచ్చు, వెబ్ సర్వీస్ ఉండొచ్చు, లేదంటే SAP కనెక్టర్ యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాం డైరెక్ట్గా. ఓకేనా, ఇది ఒక ఫస్ట్ అప్రోచ్. ఇది వెబ్ సర్వీస్ అప్రోచ్, తర్వాత కనెక్టర్ బేస్డ్ అప్రోచ్. నెక్స్ట్ సేమ్ అలాగే సేల్స్ ఫోర్స్ కూడా మనకి వెబ్ సర్వీస్ కాల్ ఉంటుంది, సేల్స్ ఫోర్స్ కనెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ ఏమైందంటే మనము SAPని కనెక్ట్ అవ్వడానికి సో వాడు ఒక రిక్వెస్ట్ని ఇస్తాడు మనకి. సో ఒక URL, హోస్ట్ నేమ్, పోర్ట్ అవన్నీ ఇస్తాడు. హోస్ట్ పోర్ట్ అన్ని మనకి URL లోనే ఉంటాయి. సో దెన్ రిక్వెస్ట్ ఏ విధంగా ఉండాలి, రిక్వెస్ట్ టైప్, రిక్వెస్ట్ ఎగ్జాంపుల్ అన్నాం లేదు, జస్ట్ ఊరికే రిక్వెస్ట్ ఎగ్జాంపుల్, రెస్పాన్స్ ఎగ్జాంపుల్, అంటే నథింగ్ బట్ రిక్వెస్ట్ ఏ విధంగా ఉండాలి అని. ఇన్ కేస్ వెబ్ సర్వీస్ అంటే ఇది JSON అయినా అయి ఉంటుంది, XML అయినా అయి ఉంటుంది మ్యాక్సిమం. సో ఈ రిక్వెస్ట్ ఏ విధంగా ఉండాలి అనేది జస్ట్ అదే JSON అయితే మనకి సింపుల్గా డేటా అని చెప్పేసి ఎంప్లాయీ నెంబర్, ఈ ఎంప్లాయీ డేటా అని అన్నాం లేదంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఎంప్లాయీ డేటా. సో మనం ఎంప్లాయీ ఐడి ఇస్తాం, యూనిక్ ఐడి. సో ఇట్లా ఈ JSON డేటా నేను పంపిస్తాను అనమాట. సో ఈ JSON డేటా నేను త్రూ మ్యూల్ ద్వారా మనం SAPకి పంపిస్తే వెబ్ సర్వీస్ ఎక్స్పోజ్ చేస్తే వీడు దీని ద్వారా URL వాడు ఇచ్చుంటాడు. సో రిక్వెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది, రెస్పాన్స్ వచ్చేసి మనకి రెస్పాన్స్ వచ్చేసి దీంతో పాటు ఇంకా మల్టిపుల్ డీటెయిల్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ డేటా అని చెప్పేసి ఐడి వచ్చింది, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంటు, శాలరీ, నేమ్ 1. సో డిపార్ట్మెంట్ IT డిపార్ట్మెంట్, శాలరీ. సో ఇట్లా మనకి ఇది రిక్వెస్ట్, ఇది రెస్పాన్స్. SAPకి మనం రిక్వెస్ట్ ఈ విధంగా పంపిస్తున్నాం, రెస్పాన్స్ ఈ విధంగా వాడిస్తున్నాడు మనకి. క్లియర్ ఎక్కడ వరకు? హలో శ్రీనివాస్, చెప్పండి. వినిపిస్తుంది కదా? ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇది మనకి రిక్వెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, రెస్పాన్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనం ESBలో యూజ్ చేసిన రిక్వెస్ట్, మనం సమ్ రిక్వెస్ట్ వీ హ్యావ్ టు
ఇవ్వాలి URL ద్వారా. సో రెస్పాన్స్ ఇది. సో మనము బోత్ ESB మెథడాలజీ యూజ్ చేసి వాడచ్చు, లేదంటే రామెల్ API బేస్డ్ యూజ్ చేసి వాడచ్చు. సో ఆ రెండు కాన్సెప్ట్లు కూడా మనం కవర్ చేయడానికి ఇట్లాగ మనం సింపుల్గా డిజైన్ చేసుకున్నాం దీన్ని ఇక్కడ. సో ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ మనం మ్యూల్లో ఎలాగ చేయాలి అంటే, సో మనం రిక్వెస్ట్ వీ హ్యావ్ టు మేక్ ద రిక్వెస్ట్ టు ద ఎక్స్టర్నల్ వర్డ్. సో అంటే మనకు ఒక లిజనర్ ఉండాలి మన సైడ్ నుంచి, అంటే మనల్ని హిట్ చేయడానికి సమ్మన్, పోస్ట్ మ్యాన్ కానీ, బ్రౌజర్ కానీ, సమ్ రెస్ట్ క్లయింట్ కానీ ఇట్లాగా. సో we have a listener, then so we have to, from the listener we can have this data. So request data, some request data. So we need to capture capture this data and the process. Then again call the web service call, SAP or Salesforce. Web service Salesforce call. అంటే Salesforce మనకి URLs అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఎవ్రీథింగ్ URL, ఇన్ కేస్ యూజర్ నేమ్ ఉంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, అథెంటికేషన్ అనమాట. సో నెక్స్ట్ రిక్వెస్ట్ వెళ్ళిపోద్ది, దెన్ మనకి రెస్పాన్స్ వస్తుంది Salesforce నుంచి. 200 కానీ 201 లేదంటే 400, 500 ఇట్లా డిఫరెంట్ రెస్పాన్స్ కోడ్స్ మనకు వస్తాయి. సో ఈ లిజనర్ అంటే ఏంటంటే, మనకి మ్యూల్లో మనము డేటాని తీసుకొని మనము ప్రాసెస్ చేయాలి కదా, డేటాని ఎన్రిచ్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్ ఇవి చేస్తాం కదా. సో ఇవి చేయడానికి మనం కూడా ఒక లిజనర్ని పెట్టుకోవాలి. లేదు మీ కాడ సమ్ స్టాటిక్ డేటా ఉందనుకోండి, లేదు ఒక ఫైల్లో ఒక డేటా ఉంది, మనకు అప్పుడు లిజనర్ అవసరం లేదు. ఏదైనా షెడ్యూలర్ కానీ ఏదైనా పెట్టుకొని మనం ఆ ఫైల్ని రీడ్ చేసుకుంటాం. ఫైల్లో ఈచ్ రోని రీడ్ చేసుకొని మనం ప్రాసెస్ చేస్తూ వెళ్తాం. సో ఇక్కడ మనకేంది వెబ్ సర్వీస్ కాల్ కాబట్టి మనకి లిజనర్ని తీసుకొని, సో ఎవరైనా సేల్స్ ఫోర్స్కి హిట్ చేసి దే వాంట్ టు హ్యావ్ దిస్ డేటా, ఎంప్లాయీ డేటా కావాలంటే, బిఫోర్ డైరెక్ట్లీ హిట్టింగ్ టు సేల్స్ ఫోర్స్ దే విల్ హిట్ అవర్ సర్వీస్, మ్యూల్ సర్వీస్ని హిట్ చేస్తారు, మ్యూల్ అప్లికేషన్. సో we have a listener. సో మనం కూడా ఒక URLని ఎక్స్పోజ్ చేస్తాం. URL ఉంటుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్, అథెంటికేషన్ మెకానిజం, తర్వాత URI పారామ్స్ ఏమన్నా ఉంటే URI పారామ్స్, లేదంటే క్వరీ పారామ్స్, ఇట్లా ఈ డీటెయిల్స్. తర్వాత బాడీ, హెడర్ డీటెయిల్స్, నెక్స్ట్ అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే అటాచ్మెంట్స్, ఇట్లాగా ఈ డీటెయిల్స్ తోటి మనకి రిక్వెస్టర్ ఎవడైతే రిక్వెస్ట్ చేస్తున్నాడో వాడు ఈ డీటెయిల్స్ అన్నీ పెడతాడు. వీటిలో కొన్నే మ్యాండేటరీ, కొన్ని ఆప్షనల్. సో విత్ మ్యాండేటరీ డీటెయిల్స్ దే విల్ సెండ్ ఏ రిక్వెస్ట్ టు అస్. దిస్ ఈస్ ద రిక్వెస్ట్ డేటా. మనం అన్నాం కదా బాడీ అని చెప్పేసి, ఇది బాడీ డేటా. సో వాడు ఇట్లాగా రిక్వెస్ట్ చేస్తే మనకి, సో మనం ఏం చేస్తామంటే ఈ డేటాని తీసుకొని మనము అగైన్ వెబ్ సర్వీస్ కాల్ కానీ లేదంటే సేల్స్ ఫోర్స్ కనెక్టర్తో కనెక్ట్ అయ్యేసి మనం డేటాని తీసుకొని మళ్ళీ మనం రెస్పాన్స్ ఇస్తాం. అంటే ఇన్ కేస్ సక్సెస్ అయితే 200, ఇన్ కేస్ ఏదైనా క్రియేట్ చేస్తే 201, బ్యాడ్ రిక్వెస్ట్ అయితే 400, 401, ఇట్లా 500 రీచ్ అవ్వకపోతే మన సర్వర్కి, సేల్స్ ఫోర్స్ సర్వర్కి మనం ఇచ్చిన రిక్వెస్ట్ రీచ్ అవ్వకపోతే 500, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ HTTP కోడ్స్ ఉన్నాయి మనకి. ఇది అంటే ఇప్పుడు ఒక డౌట్, ఇప్పుడు మన జావా నుంచి సేల్స్ ఫోర్స్ కి కనెక్ట్ అవుతున్నాం. సో సేల్స్ ఫోర్స్ వాడు వెబ్ సర్వీస్ అన్న వదులుతాడు, లేకపోతే కనెక్టర్ అన్న వదులుతాడు. అంటే సో ఇప్పుడు మన లిజనర్ యూజ్ చేసి ఇప్పుడు URL
పారామీటర్ క్వెరీ పారామీటర్స్ అవన్నీ బాడీ హెడర్ అటాచ్మెంట్స్ అవన్నీ సేల్స్ ఫోర్స్ కాల్ చేయడానికి కదా మనం పంపించేది. ఇక్కడ మెన్షన్ చేసి ఉండేవా? ఇక్కడ ఇప్పుడు మీరు వీటిల్లో ఇక్కడ మనం ఏవైతే లెజనర్లో మీరు లెజనర్ అంటే నథింగ్ బట్ ఈ పోస్ట్ మ్యానే. లెజనర్ సారీ లెజనర్ అంటే మీరు పోస్ట్ మ్యాన్ లో పంపిస్తారు ఇవన్నీ. ఇక్కడ సెకండ్ నేను ఇది పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేస్తాను, మీకు ఐడియా ఉంది జస్ట్ ఇంకొకసారి. సో మనము ఈ లిజనర్ అనేది ఏంటంటే ఈ హెచ్టిటిపి లిజనర్ ఇది. సో ఇంకొంచెం డీప్ గా వెళ్ళాలి మనం, అంటే అసలు హెచ్టిటిపి లిజనర్ ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ప్రోటోకాల్ గురించి ఒకసారి చూద్దాం. అంటే ఈ డేటా మనకి బయట నుంచి వస్తుంది, పోస్ట్ మ్యాన్ నుంచి అనుకున్నాం ఎగ్జాంపుల్, అక్కడి నుంచే వచ్చేది ఈ డేటా అంతా. సో ఈ డేటా మనకి బయట ఒక అప్లికేషన్ జావా అప్లికేషన్ నుంచి రావచ్చు, లేదంటే పోస్ట్ మ్యాన్ నుంచి, రెస్ట్ క్లయింట్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ రిక్వెస్టర్. They will share these all details with us. So we have to capture these all details or some mandatory details based on our requirement. So here our main requirement is body has this data. So we'll capture these details. See this employee ID. So this is the important data, right, for us. So we'll capture this data and again if it is a web service call, so as per the Salesforce web service request, it will accept same like this, will share the same request to Salesforce to get the response like this. Otherwise we'll use another way, connector, Salesforce connector will connect and select operation, will use the select operation, and to that operation will provide the ID, this employee ID with specific format, not like this, with how it is accept, so that will provide those details dynamically or statically. సో ఇక్కడ ఉంది కదా మనకి, ఇక్కడ మనకి URL ఇది ప్రోటోకాల్ హెచ్టిటిపిఎస్. సో దెన్ మనకి ఇది లోకల్ అడ్రస్, పోర్ట్, దెన్ బేస్ పాత్, దెన్ పాత్. నెక్స్ట్ we have the query params. Employee ID, employee name. So like this way we can add multiple query params. ఇక్కడ మనం యాడ్ చేసి ఇక్కడ యాడ్ అయిపోయినాయి డైరెక్ట్ గా. సో we have the body here. So in the body section we can mention JSON or XML data, whatever. So before creating or pasting the data, see here, make sure the format should be selected from here, JSON. So right, if you have any headers, you can add the headers here, like client ID, this is client ID. So secret, so this is secret. So if you have any authorizations,
select the basic auth. So here basic auth is nothing but this one, some username, password. So this is the request format. So EV details, ఈ డీటెయిల్స్ అన్ని మనం we have to capture in Mule flow. How to capture and after capturing how we will do the mapping, transformation or enrichment, we'll do in the practical session. Iట్లాగా we'll make a request. So if the service is available, see, connection refused. So this service is not up and running. So we got this error. ఇది మీకు ఐడియా ఉంటుంది. పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలన్నా? అది సర్వీస్ నేను అప్ చేయలేదులే ప్రజెంట్. అంటే మన సో ఇప్పుడు వరకు ఏదైనా డౌట్ ఉందా? సో ఫార్ డిస్కషన్ లో ఏం లేదు. క్లియర్ కదా? ఓకే. అంటే ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు ఈ మ్యూల్ ఈఎస్బి ఏంటి చెప్పండి. నాకు కొంచెము ఈ మ్యూల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చెప్తాను, నెక్స్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వరకు క్లియర్ కదా మీరా? క్లియర్. మ్యూల్ ఈఎస్బి. నెక్స్ట్ ఈఎస్బి ప్రాజెక్ట్స్ మనకి సపరేట్ గా ఉంటాయి. మ్యూల్ ఈఎస్బి ప్రాజెక్ట్స్, అప్లికేషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా అనండి మీరు, అవి సపరేట్ గా ఉంటాయి మనకి. నెక్స్ట్ తర్వాత ఏపీఐ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ సపరేట్ ఉంటాయి. అప్లికేషన్స్ ఆర్ ప్రాజెక్ట్స్, ఓకేనా? ఇవి కోర్ టైప్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి డేటాబేస్ ఉంటుంది, డేటాబేస్ టు సేల్స్ ఫోర్స్ ఉండొచ్చు. అంటే డేటాబేస్ లో నుంచి మనము సెలెక్ట్ క్వరీ ద్వారా డేటా తీసుకొని సేమ్ డేటాని సేల్స్ ఫోర్స్ లో మనం ఇన్సర్ట్ చేయాలి. సింక్, నథింగ్ బట్ సింకింగ్ ఆఫ్ డేటా. సో ఏపీఐ రిలేటెడ్ అంటే మనకి జస్ట్ ఇప్పుడు మనం చూసినట్టు ఇక్కడ ఇది ఉంది కదా, సో ఈ టైప్ లో అంటే మనం ఏపీఐని డిజైన్ చేసుకుంటాం. ఫస్ట్ లెవెల్లో డిజైన్ అయిపోద్ది, వ్యాలిడేషన్ చేస్తాము, డిజైన్, వ్యాలిడేషన్, దెన్ మనము ఈ ర్యామెల్ లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం కదా. దాన్ని ఇంప్లిమెంట్ నథింగ్ బట్ మనం అదే ఎండ్ పాయింట్ ఏముండాలి, ఎండ్ పాయింట్, తర్వాత రిసోర్సెస్ ఏముంటాయి, రిసోర్సెస్, మెథడ్స్, పారామీటర్స్, అథెంటికేషన్, క్వెరీ పారామ్స్, యుఆర్ఐ పారామ్స్, ఇంకా రిక్వెస్ట్ శాంపిల్ రెస్పాన్స్, ఇట్లాగే ఇవి డీటెయిల్స్ అన్ని మనం దాంట్లో మెన్షన్ చేసి, సో వీళ్ళు యూజింగ్ దట్ ర్యామెల్ విల్ క్రియేట్ ఏ మ్యూల్ ఫ్లో ఇన్ మ్యూల్ స్టూడియో ఆర్ మ్యూల్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. సో అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు టైప్స్ ఉంటాయి అన్నమాట మనకి మ్యూల్. సో ఇది ఏపీఐ లెట్ కనెక్టివిటీని ఫాలో అవుతాం ఇక్కడ మనం. కేసు మనకి పెద్ద ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ ఉండి వీ హ్యావ్ టు ఫాలో ఏ స్టాండర్డ్ డిజైన్ అంటే ఏపీఐ లెట్ కనెక్టివిటీ అంటారు దాన్ని. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏపీఐ లెట్ కనెక్టివిటీ అంటే ప్రాసెస్ ఏపీఐ, ఎక్స్పీరియన్స్ ఏపీఐ, సిస్టమ్ ఏపీఐ. అవును. మనకి ఇప్పుడు ఇక్కడ డిజైన్ చేసాం కదా,
సో మనము some of the APIs want to reuse across our entire enterprise. So we have a large manufacturing company enterprise. Okay, this guy using n number of systems across their manufacturing or supply chain and building everything. So they want to interact all the systems and data to be exchanged all over the multiple systems. ఇన్ ఆ కేసులో మనం ఏం చేస్తామంటే సో సపోజ్ DB will get the DB data, employee data or some manufacturing related data. So we have a API created for that data. So we'll reuse the same API across in our middleware. Instead of creating again with the same logic and everything, again creating ABC API, again XYZ API, again salary API, not like that. We'll create one API, some utilities SAPI, some Oracle utility SAPI, system API. So this API gives some employee data. So the same API will use across our multiple mule applications. అంటే ఇప్పుడు వాడు ఇంటర్వ్యూలో వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ డిడ్ యూ డెవలప్ అంటే అది ESP మ్యూల్ ESP యాప్ అనొచ్చా లేకపోతే API రిలేటెడ్ అంట? అదే కదండి, మీకు అందుకే కదా డిఫరెన్షియేషన్ కోసమే కదా నేను 0.3.4 అని పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే మనకి కోర్ ఉంటాయి, ఇక్కడ సపరేట్ గా కోర్ ESB ప్రాజెక్ట్స్ ఉంటాయి సపరేట్ గా. సో ఇక్కడ మనకి API లెట్ కనెక్టివిటీ అదంతా రాదు, ఈ డిజైన్ వేరే. సెకండ్ మీరు 4th పాయింట్. సో ఇక్కడ మనకి కోర్ ESB అంటే సిస్టమ్ టు సిస్టమ్ ఇంటిగ్రేషన్ అన్నమాట ఇది. సో మనకి DB ఉంటుంది, ఇంకొక మల్టిపుల్ DBs ఉండొచ్చు, DB1 DB2 ఇట్లా ఉండొచ్చు. ఇక్కడ మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి టార్గెట్ సైడ్ కూడా ఇది సోర్స్ సైడ్, ఇది this is source and this is target. So in target also we have Salesforce and other DB or some other web service calls itla. Clear ah? ఇంకేదైనా ఉందా? అంతే. మీకే అదే ఇన్ కేసు ఏదైనా ఉంటే అట్లా అడగండి, క్లారిఫై అయిపోద్ది. అక్కడికి నోట్ చేసుకోండి. నోట్ చేసుకోకుండా మీరు మళ్ళీ మర్చిపోయి అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని కాకుండా. సో ఇట్లాగా API లెట్ కనెక్టివిటీ. నెక్స్ట్ ఇంకా మనకి ప్రీ డెవలప్మెంట్ యాక్టివిటీస్, తర్వాత మనకి పోస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, తర్వాత డెవలప్మెంట్ లో ప్రీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి వస్తాయి మనకి. సో రిక్వైర్మెంట్స్ తీసుకోవడం, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, తర్వాత డిజైన్, హై లెవెల్ డిజైన్, తర్వాత లో లెవెల్ డిజైన్, నెక్స్ట్ ఫ్లోస్ డిజైన్, ఫ్లో సీక్వెన్స్ డయాగ్రామ్స్, ఫ్లో డిజైన్, తర్వాత ఇంకా ఇట్లా మనకి ఏ సిస్టమ్స్ కనెక్ట్ అవుతున్నాము ఆ లో లెవెల్ డిజైన్స్, తర్వాత ఫ్లో లెవెల్లో సీక్వెన్స్ ఫ్లో డయాగ్రామ్స్, ఇవన్నీ వస్తాయి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఏముంటాయి, డ్యూరింగ్ డెవలప్మెంట్ కూడా ఒక పాయింట్ పెట్టచ్చు మనం. 5.a అనేసి ఇట్లా పెడదాం. డెవలప్మెంట్ అప్పుడు ఏం చేయాలి,
మనకి హెచ్టిటిపి కనెక్టర్స్ ఉన్నాయా, సేల్స్ ఫోర్స్ ఉన్నాయా, ఎస్ఏపి ఉన్నాయా, ఈ డీటెయిల్స్ అన్ని మనకు ఆల్రెడీ తెలుసు. సో మనం ఎట్లాగా రిక్వెస్ట్, శాంపిల్ రిక్వెస్ట్ ఏముంది, రెస్పాన్స్ ఏం పంపించాలి, ఏ సిస్టమ్స్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నమాట. డెవలప్మెంట్ రిలేటెడ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఎలా పెట్టాలి, డేటా వేవ్ కాంపోనెంట్ లో ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఎట్లాగా, తర్వాత కనెక్టర్ కాన్ఫిగరేషన్, ఇట్లా అన్ని కనెక్టర్స్ కాన్ఫిగరేషన్స్, ఈ లాజిక్, హెచ్టిటిపి కాన్ఫిగరేషన్, ఇవన్నీ వస్తాయన్నమాట డ్యూరింగ్ డెవలప్మెంట్. తర్వాత పోస్ట్ డెవలప్మెంట్ తర్వాత మనం డెవలప్మెంట్ అయిన తర్వాత టెస్ట్ చేస్తాం కదా, యూనిట్ టెస్ట్, తర్వాత ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేస్తాం మన లోకల్లో, నెక్స్ట్ అసెంబ్లీ టెస్టింగ్, ఇట్లా ఇలాగ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము మ్యూల్ సర్వర్ లో మనం డిప్లాయ్ చేయాలి దీన్ని. మ్యూల్ సర్వర్ అంటే నథింగ్ బట్ ఆ జేవిఎం ఏదైతే ఉందో ఆ మ్యూల్ మనం డెవలప్ చేసి ఉంటాం కదా 3.x 4.x వర్షన్ యూస్ చేసి. సో విల్ టేక్ ద సేమ్ సర్వర్ అండ్ డిప్లాయ్ అవర్ జార్ అప్లికేషన్ ప్యాకేజ్ అప్లికేషన్. అది ఏదన్నా ఉన్నాయా డౌట్ ఇక్కడ వరకు? ఇప్పుడు మన దగ్గర సపోజ్ మన ప్రాజెక్ట్ లో 10 కనెక్టర్స్ యూస్ చేసాం అనుకోండి, ఆ కనెక్టర్స్ అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకుంటామా? ఉంటాయి. సో అది ఇక్కడ డెవలప్మెంట్ లో మీరు అడిగారు కాబట్టి డెవలప్మెంట్ చేసేటప్పుడు, సో దీస్ ఆర్ ద మల్టిపుల్ కనెక్టర్స్. సో మనకి ఫ్లోస్ కూడా నెంబర్ ఆఫ్ ఫ్లోస్ ఉంటాయి కదా. సో మనము గ్లోబల్ గా డిక్లేర్ చేస్తాం వీటిని. గ్లోబల్ కాన్ఫిగరేషన్ కింద డిక్లేర్ చేస్తాం. సో మనం అప్పుడు ఏంటంటే ఈ హెచ్టిటిపి అనే కాన్ఫిగరేషన్ సేమ్ అదే ఉంటుంది. సో ఆ బేస్ పాత్ ఇన్ కేసు ఆ క్వెరీ పారామ్స్, యుఆర్ఐ పారామ్స్ వాటిని మనం డైనమిక్ గా పాస్ చేస్తాం. ప్రాపర్టీ ఫైల్ నుంచి కానీ, లేదు మనకి పోస్ట్ మ్యాన్ నుంచి వస్తే ఆ డీటెయిల్స్ నుంచి కానీ డైనమిక్ గా పాస్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ హెచ్టిటిపి వెబ్ సర్వీస్ కాల్ కి మనకి సపరేట్ డేటాని డైనమిక్ గా మనమే పాస్ చేసి మనం హిట్ చేస్తాం వెబ్ సర్వీస్ కాల్. సో సపోజ్ మనకు ఒక వెబ్ సర్వీస్ కాల్ వచ్చేసి టెంపరేచర్ కావాలి. సో దానికి మనకి ఒక హెచ్టిటిపి కాన్ఫిగరేషన్ ఉంటే సరిపోద్ది. బట్ టెంపరేచర్ అనేది ఓపెన్ ఏపీఐ ఏదైనా ఉంటే, సో ఆ టెంపరేచర్ అనే దాన్ని కాల్ చేయడానికి మనకి ఒక యూఆర్ఎల్ కావాలి. సో లేదు టెంపరేచరు నాకు స్పెసిఫిక్ గా ఒక సిటీకి కావాలి, లేదు టెంపరేచర్ కదా, వెదర్ డీటెయిల్స్ అనుకోండి. ఇప్పుడు వెదర్ డీటెయిల్స్ ఒకరే కాదు కదా ఇంప్లిమెంట్ చేసేది. సో వీ హ్యావ్ సో మెనీ వెదర్ ఫోర్కాస్టింగ్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ అరౌండ్ 5 to 10. సో యూజింగ్ 5 to 10 వెబ్ సర్వీసెస్ విల్ గెట్ ద సేమ్ వెదర్ రిపోర్ట్. సో అట్లాగా మనకి వెబ్ సర్వీస్ కాల్స్ 1 to ఇట్లా ఉంటే, సో మనం సేమ్ హెచ్టిటిపి కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తాం. కాకపోతే దీనికి యూఆర్ఎల్ డిఫరెంట్ ఉంటుంది, సో సెకండ్ దానికి డిఫరెంట్ ఉంటుంది. అవన్నీ మనం డైనమిక్ గా ఇస్తాం. అది ఇక్కడ గ్లోబల్ కాన్ఫిగరేషన్ డిక్లరేషన్ లో మనం చేస్తాం దాన్ని. ఈ హెచ్టిటిపి కానీ ఇది సేల్స్ ఫోర్స్ కాల్ కానీ, సపోజ్ సేల్స్ ఫోర్స్ కాల్ అయినా సేమ్ అంతే. మనం సేల్స్ ఫోర్స్ కాల్ ఒక దగ్గర ఇన్సర్ట్ యూజ్ చేస్తాము, ఇంకో దగ్గర సెలెక్ట్ చేస్తాము, ఇంకో దగ్గర అప్డేట్ చేస్తాము, ఇంకో దగ్గర డిలీట్ చేస్తాము. అన్నీ ఒకటేసారి యూజ్ చేయం కదా. సో సేల్స్ ఫోర్స్ కాంపోనెంట్ మనకు ఒకటే ఉంటుంది. కాకపోతే ఫర్ ఈచ్ అండ్ ఎవరీ ఆపరేషన్ హియర్ వీ హ్యావ్ 4 Salesforce connect, not 4 Salesforce connectors, 4 connectors ఉంటాయి. బట్ విల్ యూజ్ ద సింగిల్ కాన్ఫిగరేషన్, బట్ డైనమికల్లీ విల్ గివ్ దిస్ query differently for each and every connector. అది క్లియర్ గా.
క్లియర్ కదా ఇక్కడ వరకు? క్లియర్. సో అదనమాట ఈరోజు సెషన్ డీటెయిల్స్. అంటే మ్యూల్ ఇంట్రడక్షన్, ఎందుకు యూజ్ చేస్తున్నాము, నెక్స్ట్ ఇది మ్యూల్ ఈఎస్బి ఎందుకు వచ్చింది, మల్టిపుల్ సిస్టమ్స్ని ఎట్లా మనం హ్యాండిల్ చేస్తాము, ఈ మ్యూల్ ఎంటర్ప్రైజ్ సర్వీస్ బస్సు ద్వారా మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి మెసేజింగ్, ఎన్రిచ్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్, బిజినెస్ లాజిక్, రౌటింగ్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఉంటాయి మనకి. సో ఏ సిస్టమ్ అయినా మనకి రిక్వెస్ట్ ఇస్తే సో ఇక్కడ మనం ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ ఏ సిస్టమ్కి పంపించాలి అనేది రౌటింగ్ లాజిక్ ద్వారా మనం మళ్ళీ జావాకు పంపించాలి. ఆ సేల్స్ ఫోర్స్, ఎస్ఏపి, మెయిన్ ఫ్రేమ్స్, పేజ్, ఇట్లా మనం విల్ రౌట్ ద మెసేజెస్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద డేటా ఫార్మాట్స్. ఇంటర్ఆపరబిలిటీ, నెక్స్ట్ జావా టు ఎస్ఏపి, ఇవన్నీ మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇట్లాగా ఇవి సిస్టమ్ టు సిస్టమ్ ఇంటిగ్రేషన్ కాబట్టి ఐఎస్బి కోర్ ఇంటిగ్రేషన్స్ అని కూడా అనొచ్చు మనం. సో ఇన్ కేస్ మనకి ఏపీఐస్ ఉండి, సిస్టమ్ ఏపీఐ, ఎక్స్పీరియన్స్ ఏపీఐ, ప్రాసెస్ ఏపీఐ, ఇట్లాగ మనకి ఆ 3 ఏపీఐస్ ఉండి మళ్ళీ మనకి కోర్ సిస్టమ్స్, ఎక్స్పీరియన్స్ ఏపీఐ దగ్గర కన్జ్యూమర్స్ ఉంటారు. సో అట్లాగుంటే మనం ఆ సిచ్యువేషన్లో దాన్ని డిఫరెంట్గా అది ఏపీఐ లైట్ కనెక్టివిటీ కింద డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం మనం. క్లియరా? క్లియర్. నెక్స్ట్ సెషన్లో మనం అదే మీరు ఇది సిస్టమ్ ఏపీఐ, నెక్స్ట్ ప్రాసెస్ ఏపీఐ, ఇక్కడ కోర్ సిస్టమ్స్ పెడదాం. డయాగ్రామ్ జస్ట్ డిజైన్ చేసి పెట్టేస్తాను. సో ఈ సిస్టమ్స్ ఇవి. నాకు తెలిసి మీరు ఐ థింక్ చూసుంటారు ఈ డయాగ్రామ్ కూడా, ఏపీఐ లైట్ కనెక్టివిటీది. సో ఇది సిస్టమ్ ఏపీఐ. సిస్టమ్ ఏపీఐ ఇక్కడ ప్రాసెస్ ఏపీఐ, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏపీఐ. సో ఇక్కడ మనకి కన్జ్యూమర్స్ ఉంటారు. ఈ కన్జ్యూమర్స్ ఆల్మోస్ట్ మనకి ఎవరు ఉంటారంటే మొబైల్ కానీ ఏదైనా పీసీ మనం రిక్వెస్ట్ ఇచ్చిన బ్రౌజర్ నుంచి, లేదంటే ఏదైనా ఇంకొక పోర్టల్. ప్రదీప్, నాకు కొంచెం ఏంటంటే అంటే మ్యూల్ ప్రాజెక్ట్ రియల్ టైమ్ లో ఎలా స్ట్రక్చరింగ్ చేస్తాము, ఎలా డిప్లాయ్ చేస్తాము, ఎందుకంటే ఇవి కొంచెం ఇంటర్నెట్ లో చూసుకోవచ్చులే అని నా బాధ. అందుకే నేను అడిగా మిమ్మల్ని.
మీకు ఏం కావాలో చెప్తే నేను ఇది మీకు అన్నా సరే ఏం కాదు. కేసు మీరు అదే చూసుంటారు, ప్రాబ్లం లేదు. కాకపోతే మనం ఇక్కడ కూడా తొందరగానే వెళ్ళిపోతాంలేండి. ఇక్కడేం మనం టైం లాగ్ చేసేది ఏమి ఉండదు. అంటే మనకి palm.xml ఎప్పుడు అప్డేట్ చేస్తాము? అదే ఇప్పుడు మీకు ఈ రీయూజబిలిటీ గురించి ఐడియా ఉందా? మనం ఇది సిస్టమ్ ఏ విధంగా రీయూజ్ చేస్తాం అనేది లేదు. మరి అంటే అది తెలుసుకోవాలి కదా. సరే సరే. అంటే కొన్ని పాయింట్స్ అదే మీరు అట్లా అన్నారు కాబట్టి నేనేంటంటే మరి ఇట్లాగా మీకు కొన్ని ఇక్కడ మనం ఈ సిస్టమ్ ఏపీఐ ఉంది కదా. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కోర్ సిస్టమ్స్, ఇవన్నీ కోర్ సిస్టమ్స్. సో ఇక్కడ మన ఏపీఐ డిజైన్ చేస్తాం. ఇక్కడ మనకి ఎస్ఏపిఐస్ నెంబర్ ఆఫ్ ఎస్ఏపిఐస్ ఉంటాయి. అవి మల్టిపుల్ కోర్ సిస్టమ్స్ తో ఇంటరాక్ట్ అయి ఉంటాయి. అంటే జస్ట్ ఏంటంటే మనం ఆ కోర్ సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి విల్ గెట్ ద డేటా. ఎంప్లాయీ డీటెయిల్స్ కావాలి, ఆ ఎంప్లాయీ టేబుల్ నుంచి డేటా తెచ్చుకుంటాం. సో ప్యాపీలో ఏంటంటే ప్రాసెస్ ఏపీఐలో అగైన్ మనం మళ్ళీ ఏం చేస్తాం అంటే ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ లో మనకు కావాల్సిన పర్టికులర్ డీటెయిల్స్ తీసుకొని ఎక్స్పీరియన్స్ ఏపీఐకి ఇస్తాం. అంటే ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ మాత్రమే తీసుకుంటాం మనం. ఇంకా నా ఫిల్టర్ లాజిక్ అవి ఇవి ఏదైనా ఉంటే అప్లై చేసి మాక్సిమం ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి మనం ఏదైతే ఉందో ఈ ఎస్ఏపిఐ అనే ఏపీఐని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకునే విధంగా క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ ఒక దగ్గరే కాదు కదా ఉపయోగపడేది. వాడి శాలరీకి ఉపయోగపడతాయి, పిఎఫ్ ఉపయోగపడతాయి, వాడు ఎగ్జిస్ట్ అయిన తర్వాత పనికొస్తాయి. నెక్స్ట్ జాయిన్ అయినప్పుడు ఇంకేదైనా బోనస్ వేయాలి, లేదంటే కంపెనీ యొక్క గ్రోత్ ఎలాగుంది, శాలరీస్ ఏ విధంగా ఇచ్చినావు, నెక్స్ట్ ఎట్లా ఈ ఒక 50 అయినా ఉండవా పారామీటర్స్ ఎంప్లాయీ టేబుల్ మీద ఏదైనా చేయడానికి మనకి వరస్ట్గా వేసుకున్నా ఒక 10 ఉంటాయి కదా. అంటే ఇప్పుడు కొన్ని డేటా రీయూజ్ చేస్తాం మల్టిపుల్ టైమ్స్ మనం కదా. కొన్ని ఆఫెన్ గా యూజ్ చేస్తాం, కొన్ని రెగ్యులర్ గా యూజ్ చేస్తాం డేటాని, కొన్ని కొంచెం ఫ్రీక్వెంట్ గా ఇట్లా. అంటే డేటా యొక్క దాని యొక్క ఇదిని బట్టి కదా. సో అలాంటప్పుడు మనం ఆ ఏపీఐస్ ని మనం రీయూజ్ చేస్తాం అన్నమాట. అది డిజైన్ కిందకు వస్తుంది. అదంతా డిజైన్ చేసేటప్పుడు డిజైన్ చేస్తారు. సో మల్టిపుల్ డేటాబేస్లు ఉన్నాయి. సో మనం 2 డేటాబేస్లను కనెక్ట్ చేసి ఎస్ఏపిఐ చేయాలా, లేదంటే ఒక డేటాబేస్ చేసుకొని చేయాలా, లేదు మూడిట్లను చేసి చేయాలా. చేస్తే మనకి ఆ జాయిన్ చేసిన తర్వాత డేటా ఎలాగ వస్తుంది, దాన్ని మనం అక్రాస్ ఎంటర్ప్రైజ్లు రీయూజ్ చేయొచ్చా, ఆ ఏపీఐని ఆ డేటాని రీయూజ్ చేయొచ్చా అని ఇట్లాగా ఆ కన్సర్న్ లో మనం డిజైన్ చేస్తాం. సో అందుకోసం అన్నమాట ఇది నేను తీసింది. సో సేమ్ ఆ రీయూజబిలిటీ కాన్సెప్ట్ అంతా మనకి అక్కడ వస్తుంది. అర్థమైంది కదా. అర్థమైంది. అంటే మీరు ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా మనం ఇక్కడ కవర్ చేసినట్లుగా. సో అంటే దీంట్లో అసలు కూడా అడుగుతారా ఏపీఐ కనెక్టివిటీ ఎందుకు, సిస్టమ్ ఏపీఐస్ ఎందుకు డిజైన్ చేయాలి, వాటి పర్పస్ ఏంటి, ఎలా డిజైన్ చేస్తారు, మీరు చేసిన తర్వాత వాటిని ఎట్లాగా కన్జ్యూమ్ చేస్తారు, వాటిని ఎట్లాగా మీరు వేరే ఏపీఎస్కి యాక్సెస్ ఇస్తారు, వాళ్ళు ఎలా కన్జ్యూమ్ చేసుకుంటారు, తర్వాత ఏం జరగద్ది, ఈ ఏపీఎస్ లో మీరు ఏ లాజిక్ రాస్తారు, ఏ ట్రాన్స్ఫర్మేషన్ రాస్తారు, ఇక్కడ లాజిక్ రాయొచ్చా వద్దా, బిజినెస్ లాజిక్ రాయాలా వద్దా, ఎందుకు రాయొద్దు, రాస్తే ఎందుకు రాయాలి, ఇట్లాగా డిఫరెంట్ క్వశ్చన్స్ వాడే వేస్తాడు. అట్లా అది ఇక్కడ మనకి ఇవి కన్జ్యూమర్స్. మీరు అడిగింది ఏంది ఇందాక, ప్రాజెక్టు స్ట్రక్చరా? ఉండొచ్చు. ప్రాజెక్ట్ స్ట్రక్చర్, మనం ప్రాపర్టీస్ ఎలా డిఫైన్ చేస్తాం, ప్రాపర్టీస్ అదే. సో మనము ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అయితే
నేను ఆల్రెడీ క్రియేట్ చేసినది ఓపెన్ చేసేదే, న్యూ చేసేదే? క్రియేట్ చేసింది ఓపెన్ చేసిన అదే. న్యూదే చేస్తాను నేను, ఎట్లాగూ మీకు కొన్ని చెప్పాలి కాబట్టి. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేము, సో నేమ్ ఇస్తాము, రన్ టైం సెలెక్ట్ చేసుకుంటాం. హలో, ఇన్ కేస్ మనకి ఏదైనా ఎక్స్ట్రా రన్ టైం వర్షన్స్ కావాలంటే ఇక్కడ మనకి మార్కెట్ ప్లేస్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ రన్ టైమ్స్. నెక్స్ట్ మనం ఏపీఐ స్పెసిఫికేషన్, యాడ్ an API specification to your project to automatically set up an API kit router and create placeholder flows for each source method. సో మనం ఇక్కడ ఏంటంటే మనము దీన్ని ఫ్రమ్ ఎక్స్చేంజ్ ఆర్ మావిన్ ఆర్ ఫ్రమ్ డిజైన్ సెంటర్ ఆర్ లోకల్ ఫైల్స్, మనకి ఏదైనా .yaml ఫైల్స్ ఉంటే సో మనం ఇక్కడ ఇవ్వచ్చు, ఫ్రమ్ ఎక్స్చేంజ్ కానీ మావిన్ కానీ, ఇక్కడ డిజైన్ సెంటర్ నుంచి అయినా లోకల్లో నుంచి అయినా ఫైల్ ఇవ్వచ్చు మనం. ఇదిగోండి డిజైన్ సెంటర్ రోజు లోకల్ ఫైల్స్. ఇన్ కేస్ ఇది నా YAML అయితే క్లిక్ చేసుకొని నెక్స్ట్ కొడితే మీకు డిజైన్, సపోజ్ మన దాంట్లో ఎంప్లాయ్ డీటెయిల్స్ ఒక రిసోర్స్, నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఇంకో రిసోర్స్, డిపార్ట్మెంట్ డీటెయిల్స్, ఇట్లాగా మనకి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటే వాటిలన్నిటిని మనం YAML లో డిఫైన్ చేసి ఉంటాము. వాటి రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇవన్నీ కూడా డిఫైన్ చేసి ఉంటాం. సో అది ఆ YAML ఇచ్చేస్తే మనకి ఆఫ్టర్ ఫినిష్ కొట్టంగానే మనకి ఆ రిసోర్సెస్ తోటి ఏపీఐ కిట్ రౌటర్ జనరేట్ అయిపోయి శాంపిల్ జస్ట్ ఒక ఫ్లో క్రియేట్ అయిపోతుంది మనకి, ఇంటర్ఫేస్ ఫ్లో. సో ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్. సో ఇది ఇట్లా అంటే మామూలుగా మనం YAML ఇస్తే మనకి ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ అడిగింది ఏంటంటే ఇది సేమ్ జావా ప్రాజెక్ట్ లాగే ఉంటుంది మనకి. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ నేము మనం ఏదైతే ఇచ్చామో అది. సో నెక్స్ట్ ఫ్లోస్, ఎస్ఆర్సి మెయిన్ ఫ్లోస్ లో వీ హ్యావ్ ఆల్ ద మ్యూల్ కాన్ఫిగరేషన్ ఫ్లోస్. ఇప్పుడు మనం రైట్ క్లిక్ ఇచ్చేసి మ్యూల్ కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే సెకండ్ ఫైల్ అన్నాను, ప్రాజెక్ట్ మీద క్రియేట్ చేసినా కానీ ఇది ఫ్లోస్ లో క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ జావా క్లాసెస్, ఇన్ కేస్ ఏదైనా మనం ఎక్స్టర్నల్ జావా క్లాసెస్ ఏదైనా లాజిక్ ఇంప్లిమెంట్ చేసి వాటిని యూస్ చేసుకోవాలంటే విల్ ప్లేస్ ఆల్ ద జావా క్లాసెస్ ఇన్సైడ్ దిస్ ప్యాకేజ్, దిస్ ఫోల్డర్ ఎస్ఆర్సి మెయిన్ జావా. నెక్స్ట్ రిసోర్సెస్, ఇక్కడ ఏపీఐస్ లో మనం ఏపీఐస్ ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ రిసోర్సెస్ లో మనం dev.properties, ఇట్లాగా మనకి డిఫరెంట్ డెవ్ అయితే డెవ్ ప్రాపర్టీస్, టెస్ట్ అయితే టెస్ట్, ప్రాడ్, లోకల్, ఇట్లాగా షేర్డ్ ప్రాపర్టీస్, ఇట్లాగా మనకి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఫైల్స్ విల్ ప్లేస్ ఇట్ ఇన్సైడ్ ద రిసోర్సెస్ ఫోల్డర్. సో ఈ స్ట్రక్చర్ స్టాండర్డ్ స్ట్రక్చర్ అనమాట. మనం రీడ్ చేసేటప్పుడు కూడా మనం ఈ లొకేషన్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు దానికి. సో ఇట్ విల్ లుక్ into the resources folder and it will pick the specific ఫైల్ నేమ్ ఒకటి ఇస్తాం మనం అంతే. ఆ ఫైల్ నేమ్ కూడా మనకి యూనిక్ గానే మెన్షన్ చేస్తాం ఇక్కడ. సో నెక్స్ట్ టెక్స్ట్ కి సంబంధించి టెస్ట్ రిలేటెడ్, సో ఇది ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఇది HTTP కనెక్టర్ రిలేటెడ్ డిపెండెన్సీస్. నెక్స్ట్ లైబ్రరీకి సంబంధించి rt.jar, రన్ టైమ్ జార్. సో ఇదంతా డిఫరెంట్ స్టోరీ జార్స్ ఇవన్నీ. సో దెన్ సాకెట్స్, అంటే మనకి సాకెట్ అంటే కనెక్షన్ కోసం ఈ సాకెట్ మనకి ఇవి ఉన్నాయి, డిపెండెంట్ జార్స్. సో అవి ఇక్కడ ఉంటాయి. ఇన్ కేసు మనం ఏదైనా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు దే యూజ్ దేర్ కస్టమైజ్డ్ కనెక్టర్స్ ఆర్ సమ్ సాకెట్స్. సో అవి మనకి ఇక్కడే కనిపిస్తాయి. సేమ్ ఇక్కడ మీకు సాకెట్ వర్షన్ ఎలా కనిపిస్తుందో అట్లాగా మనకి సర్వర్ ఉంది చూడండి, ఇక్కడ మెయిల్ సర్వర్.
సో ఇన్ కేస్ సర్వర్ వర్షన్ 4.2.3 ఉంటే అది కూడా కనిపిస్తుంది. ఇది అవసరం లేదు. ఇది మ్యూల్ వర్షన్. ఇవి ఏదైనా కాన్ఫిగరేషన్ చేయడానికి దానికోసం. దెన్ pom.xml ఫైల్. సో pom.xml ఫైల్ గురించి మనం డీటెయిల్డ్గా తర్వాత చెప్తాను నేను. ఓకే. అంటే మీకు కొంచెం హర్రీ-బర్రీగా చెప్తే అది కూడా బాగుండదు. సో ఇంతవరకు క్లియర్ కదా? ఇంకేదన్నా డౌట్ ఉందా మీకు దీంట్లో? క్లియర్. అది రిసోర్సెస్ లో మనం కావాల్సిన ఏవైతే డిబి డేటాబేస్ క్వెరీస్ కానీ ఇప్పుడు హోస్ట్ నేమ్, పోర్ట్, యుఆర్ఎల్ అవన్నీ ఇక్కడే ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడే ఇస్తాం. హోస్ట్ ఇస్తాం, పోర్ట్ అది డైనమిక్ గా ఇస్తామా? అవును. హోస్ట్ ఇక్కడ మనం స్టాటిక్ గానే ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తాం కదా. ఇక్కడ డెవ్ అని ఉంటుంది. డెవ్ అని చెప్పేసి మనం ఇలా ఇస్తాం. మనం రీడ్ చేసుకునేటప్పుడు డైనమిక్ గా రీడ్ చేసుకుంటాం అంతే. ఇది డెవ్. సేమ్ ఇట్లాగే మనకి కర్లీ బ్రేసెస్ పెట్టి ఇక్కడ మనకి టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇట్లాగా. సో ఇది డెవ్ కాబట్టి డెవ్ డాట్ హోస్ట్ అంటే ఇది వస్తుంది, టెస్ట్ డాట్ హోస్ట్ అంటే ఇది వస్తుంది. సో ఇట్లాగా మనకి ప్రాడ్ అన్ని మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ మనం ఇక్కడే మెన్షన్ చేస్తాం. సో డైనమిక్ గా వీటిల్ని మనం మన ఫ్లోలో పాస్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి తీసుకుని డీటెయిల్స్ మన ఫ్లోలో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ విల్ రీయూజ్ దోస్. ఇనిషియలైజ్ దోస్ డీటెయిల్స్ ఇన్ వేరియబుల్ అండ్ విల్ రీయూజ్ దెమ్ throughout our application. అది ఓకే కదా? ఓకే.